ఉండి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు ఇంటింటికి జనసేన కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం? ఈ మధ్యలో కొంచెం స్పీడ్ పెంచినట్టున్నారు. స్పీడ్ అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, భావాజాలం, అలాగే మా ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, ప్రతిదీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి మొత్తం జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మేము ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచండి. ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నది, దాని మీద కూడా మేము వివరించడం జరుగుతుంది. అందులో ఉన్న పథకాలన్నీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తామని, అలాగే మేము ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి మేము గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి అని మేము ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ మీరు చాలా గ్రామాల్లో తిరిగే నియోజకవర్గంలో, అంటే ఎలా ఉంది సార్ గ్రాఫ్ జనసేనకు సంబంధించి? మేము ఏ గ్రామం వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషం స్పందన, మంగళహారతులు ఇచ్చి రేపు వచ్చే 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నది ప్రతి ఒక్క కోరిక, అభిప్రాయం కూడా అదే. పవన్ కళ్యాణ్ గారిని బలంగా కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా 2024 ముఖ్యమంత్రిగా ఆయన చూడాలని. అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీలో ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఒక విషయం కూడా వచ్చింది, దాంట్లో మీ పేరు వచ్చింది అన్నారు. ఎంతవరకు వస్తుంది? అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించి డిసైడ్ చేస్తారు. ఉండిలో జనసేనకి ఇవ్వాలా, తెలుగుదేశానికి ఇవ్వాలా అన్నది అధిష్టానం నిర్ణయం. వాళ్ళ నిర్ణయానికి ఎవరికి ఏది ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అంటే జుత్తుగ నాగరాజు గారికి సీట్ వస్తే ఎలా ఉండబోతుంది అసలు ఫైట్? జుత్తుగ నాగరాజు గారి సీట్ ఇస్తే అన్నదే ప్రజలకు అభిప్రాయం తెలుసుకోవాలి. అది ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో ఇక్కడ బీసీ సామాజిక వర్గం 1,00,000 ఓట్లు పైన ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా బలంగా నిలబడ్డారు. ఇవాళ ఇక్కడ ఉండి నియోజకవర్గం కాపు సామాజిక వర్గం కూడా భారీగా 40,000 ఓటింగ్ ఉంది. మాకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటారు కాపు సామాజిక వర్గం. అలాగే ఉండి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం సీట్ ఇస్తే 25 నుంచి 30,000 మెజార్టీతో నేను గెలుస్తానని నాకు ఫుల్గా ధీమాగా ఉంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే వైసీపీ ఒకవైపు అభివృద్ధి చేస్తామని చెప్తున్న నియోజకవర్గాల్లో మీరు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఇదే గ్రామం వచ్చి ఈ గ్రామంలో మీకు ఏమైనా సమస్యలు ఏమన్నా, ఇక్కడ ప్రజలు ఏమన్నా మీ వద్దకు తీసుకొచ్చారా? ఈ పెన్నాడు అగ్రహారంలో చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్గా డంపింగ్ యార్డ్ చాలా సమస్య, అలాగే శ్మశాన వాటి కోసం కూడా చెప్పారు, అలాగే మంచినీళ్ళ చెరువు కోసం, అలాగే చాలా ఈ ఊర్లోనే చాలా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. ఇప్పుడు అలా ఇళ్ల స్థలాల కోసం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీళ్ళు అన్నీ ప్రతి గ్రామంలో సమస్యలు లేని గ్రామం అంటూ ఏం లేదు. ఇవాళ మెయిన్గా ప్రతి గ్రామంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. గజానికి ఒక గుంత కింద ఉంది. రోడ్లు అంటే ప్రయాణం చేసే పరిస్థితులు ప్రయాణికుల్లో లేరు. ప్రయాణికులు ప్రతి వాళ్ళు తిట్టుకుంటమే, బూతులు తిట్టుకుంటే ఆటోలో వెళ్ళే వాళ్ళు ఏంటి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి సాగనంపాలని ఎదురు చూస్తున్నారు. ఇంకా 3 నెలలు 4 నెలలు టైం ఉంది. ఈ 3 నెలలు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి. రేపు 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ నెల 29న అంటే ఎల్లుండి సీఎం జగన్మోహన్ రెడ్డి మీ నియోజకవర్గానికి, అంటే భీమవరం మీ పక్క నియోజకవర్గానికి వస్తున్నారు. ఏం చెప్పబోతుంది? ఆయన పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా సరే శుభ్రంగా ఉన్న వనాలని కొట్టేసింది. ఇలా భీమవరం లూథరన్ కాలేజీ గ్రౌండ్లో ఆయన దిగుతున్న రిలీఫ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర గల చెట్లను కూడా ఆయన నరికి వేస్తున్నాడు. ఇవాళ భీమవరం అంటే ఒక పట్టణం, సిటీ. అది అక్కడ కాలుష్యం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ చెట్లన్నీ ఉండటం వల్ల ఈ కాలుష్య నివారణ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి చెట్లు కూడా నరికేసి ఉన్న వనాలను, ప్రతి ఏ ముఖ్యమంత్రి వస్తే వనాలు నాటున్నారు, పచ్చని చెట్లు ఉండాలని ఉన్న పచ్చని చెట్లు కూడా నరికేస్తున్నాడు. ఈవేళ ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయాడు. ఒక విషయం చెప్పాలంటే మద్యపాన నిషేధం కోసం ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మద్యపాన నిషేధం 2024లో మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మేము ఓటు అడుగుతామని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాట తప్పను మడవం తిప్పను అంటాడు కదా మరి ఆయన మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడగాలి కదా. మరి ఏ మోకమట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాడు ఆయన. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఇవాళ నిత్యావసర రోజు సరుకులు చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇవాళ అంత ఆయన బాగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి? ఆయనే ఇలా వైఎస్ఆర్సీపీలో మీరు చూస్తున్నారు, రోజుకు 4-5 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మా జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈరోజే ఇలా ఎమ్మెల్సీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఇవాళ మంగళగిరిలో, మరి విశాఖపట్నం, మరి ఆయన కూడా ఇలా మా జనసేన పార్టీలో జరగడం జరిగింది. ఆయన కూడా బీసీ క్యాండిడేట్. ఆయన ఈరోజు మంగళగిరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ వైసీపీ నాయకులు అందరూ కూడా వైసీపీ నుంచి కుయ్యి కట్టేస్తున్నారు, జనసేన టీడీపీలో జాయిన్ అవుతుంది. మార్పు మొదలైందండి. మార్పు మొదలైంది కాబట్టి ప్రజల్లో ఇవాళ ఇంత విశేషమైన స్పందన లేకపోతే ఇవాళ మేము తిరగలేం కదండి. ఇవాళ ఏదేమన్నప్పుడు కూడా నాకు సీట్ అనేది కేటాయిస్తే ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి పవన్ కళ్యాణ్కు గిఫ్ట్ ఇస్తానని కూడా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.